మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొబైల్ పట్టణంలో ఉన్నాము. మొబైల్ పట్టణంలో సిగ్నల్ కాలనీలో ఉన్నాము. ఈ సిగ్నల్ కాలనీలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వల్ల మొబైల్ పట్టణం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఒక వివాహితని ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అంటే ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక వివాహితని ఇక్కడ ఉన్నటువంటి అత్తామామలు చంపారని చెప్పేసి ఒక వార్త అనేది బయటకు వచ్చింది. మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇదో ఇంట్లో నివాసం ఉండే ఆ మహిళని ఒక అర్ధరాత్రి తనని చంపేసి పుడిచిపెట్టారు అత్తమామలు. అదే రోజు ఇక్కడ పిండి వంటలు కూడా చేసుకున్నారు. అది పండగ సమయం కాదు, పిండి వంటలు కూడా చేసుకున్నారని చెప్పేసి ఆ వార్త అనేది చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మనం ఈ కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది, అసలు ఎలా గుర్తించారు, పోలీసులకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అలాంటి విషయాల గురించి మనం మాట్లాడదాం. ఈ కాలనీకి సంబంధించిన పెద్ద మనిషి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది ఇది, అసలు ఎలా గుర్తించారు మీరు? ఇది ఎలా జరిగిందంటే దాదాపుగా ఈ కాలనీ ఏజ్ కూడా 32 సంవత్సరాలు అవుతుంది. 1992 జూలై 23 తారీఖు అయింది. వృద్ధులు అనారోగ్య కారణాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మంది చూసినారు. ఇంతవరకు ఇలాంటి ఘటన అనేది ఇక్కడ ఎక్కడ జరగలేదు. దాదాపుగా మా ఇబ్బందులు కూడా జరిగి ఉండకపోవచ్చు. కాకపోతే మా కాలనీలో 32 సంవత్సరాల తర్వాత ఈ ఘటన అనేది జరగడం చాలా శోచనీయం, చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురైనరు. మరి ఇది జరిగి 6వ తారీఖు జరిగిందని భావిస్తా ఉన్నారు. వాళ్ళు పుట్ట కాగితాలు ఏరుకొని లేకపోతే పాత రేకులు అందులో ఉండే 3 కుటుంబాలకు సంబంధించిన సభ్యులు వాళ్ళ పేర్లు వచ్చేసి మహేందరు, భార్య దుర్గా, అలాగే పాటి రాములు, భార్య లక్ష్మి, అలాగే గోపి, వాళ్ళ ఇంటి పేరు తెలియదు, గోపి. వాళ్ళ భార్య ఇప్పుడు చంపబడింది గోపి వాళ్ళ మిసెస్. ఆమె పేరు నాగమణి. 35 ఇయర్స్ ఉంటాయి. అంతా జరిగి 6వ తారీఖు జరిగింది. 6వ తారీఖు నాడు జరిగింది. పండుగ జరిగి 2-3 రోజులు. అవును. ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే ఇక్కడ జరిగి ఆ నుంచి వాడు పొయ్యి పెట్టుకొని పొయ్యి అన్నే పెట్టారు. అక్కడ గోడెమ్మడే సమాధి పెట్టారు. ఇక్కడ పెట్టి అక్కడ సమాధి పెట్టేసి ఆ నుంచి దాని పక్కనే పొయ్యి పెట్టారు. దాని పక్కనే పొయ్యి పెట్టి అన్ని పిండి వంటలు అవన్నీ చేస్తారు. కామన్గా వీళ్ళు ఏమనుకోరు అంటే ఇది పిండి వంటలు చేసుకుంటారు. వాళ్ళు అందరు రోజు బాగా తాగి గొడవ పడతారు అనమాట. గంజాయి తాగుతారు, ఇంకా రకరకాల ఇవి ఉన్నాయి. అయితే వాళ్ళు రోజు గొడవ పెట్టుకుంటారు కాబట్టి మామూలుగా ఎప్పుడు జరిగినట్టే జరుగుతుంది కావచ్చు అని చెప్పి ఇక్కడ వీళ్ళు అనుకోవడం జరిగింది. అయితే ఇది ఆ నోట ఈ నోట పడి వాళ్ళ ఇంట్లో ఈ చనిపోయిన ఆమె కొడుకున్నాడు. 2 కొడుకులు అమ్మాయికి. అయితే ఈ ఆడబిడ్డకు కూడా ఒక పాప ఉంది, ఒక కొడుకున్నాడు. అయితే అమ్మాయిని ఏదో కొట్టిరు వీళ్ళు ఇంట్లో. అంటే డిస్కస్ జరుపుకుంటూ అమ్మాయిని కొట్టడం వల్ల ఇగో మీరు నన్ను కొడతారు, నేను చెప్తా, నిజం చెప్తా, ఇక్కడ వాళ్ళకి అందరికీ చెప్తా అని చెప్పేసి ఆడ అమ్మాయి మా అత్తమ్మని చంపారు, ఈయనే పాతి పెట్టారని చెప్తా అని చెప్పి అమ్మాయి చెప్పడం జరిగింది. ఆ చిన్న పాప చెప్పడం జరిగింది. ఆ చిన్న పాప చెప్పడం వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అంత చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. వాళ్ళు వినేసి ఏం జరిగిందంటే వీళ్ళు నాకు ఫోన్ చేశారు. అంకుల్ ఇక్కడ ఇట్లా అనుకుంటారు, మరి చాలా పెద్ద మనిషి కదా, ఒకసారి చూసుకోండి, మాకు కూడా అనుమానం ఉంది. ఆడొక సమాధి లెక్క ఉంది. మొదటగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. నేనే పోయినా. నేను ఇంకా పరిశ్రమలు అనే తమ్ముడు ఎమ్మడి పక్కిళ్ళు ఆ తమ్ముడిని ఎమ్మడి పెట్టుకొని ఇంకా తీసుకొని పోయినాను. పోయి సిఐ గారికి చెప్పినారు. సిఐ గారికి దరఖాస్తు తీసుకుపోయినారు. ఆ దరఖాస్తులో ఏమని రాసినంటే చంపి పూడ్చబెట్టబడిందని రాసిన. అది సిఐ గారు చూసేసి చంపి పూడ్చబెట్టబడింది అంటున్నావు, మరి నువ్వు చూసినావా అన్నాడు. అని నన్ను అడిగింది. లేదు సార్, ఒక పాప చెప్పడం వలన అది స్ప్రెడ్ అయ్యి అందరికి కాలనీ వాసులకంతా తెలిసింది. దానివల్ల అక్కడ ఉన్న కొంతమంది కాలనీ పేద మనుషులు నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే నేను పోయి చూసిన. నాకు అనుమానం వచ్చేసింది. నాకు అనుమానం వచ్చేసి చూసేసరికి నిజమే అనిపించింది. నిజమే అనిపించి తమ దగ్గరికి వచ్చి చేసిన. కానీ దరఖాస్తు రాయటం ఎట్లా కాదు, అనుమానం ఉందని చెప్పి రాయండి, దాని మీద మేము అనుమానం అని చెప్పడం ద్వారా పోలీసులు వచ్చేసి ఇక్కడ కూర్చున్న చోట తవ్వడం జరిగింది. ఈ అనుమానం అనేది బలపడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళంతా అనుకుంటా ఉన్నారో ఇక అనుకోవడం, వీళ్ళు తలుపు తాళం పెట్టకుండా గిన్నెల బోల్ అక్కడ పెట్టేసి ఇంట్లో 3 సిలిండర్లు ఉన్నాయి, పోన్లు ఉన్నాయి, కుక్కలు 2 ఉన్నాయి, నీటిని వదిలేసి జంప్ అయ్యారు. వాళ్ళు ఎడిపోయారో తెలియదు. దాని వల్ల జనాలకు ఇంకా అనుమానం ఇంకెక్కువైపోయింది. మీరు వింటున్నారు కదా, ఇప్పుడు ఈ కాలనీకి సంబంధించిన పెద్ద మనిషి ఇతను చెప్పిన కథనం ప్రకారము, అంటే ఇతను చెప్పిన ఒక వాస్తవమైన విషయాలు ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడనే ఎవరైతే మహిళ
నాగమణి అనే మహిళని ఇక్కడ పూడ్చి పెట్టడం జరిగింది. అయితే ఇది పూడ్చి పెట్టడం అనేది 6వ తారీఖు జరిగిందని చెప్పేసి ఒక అనుమానం ఉంది. అయితే ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే పండగ తెల్లారి, అంటే పండగ రేపు ఎల్లుండని లేదా పండగ తర్వాత రోజు ఇది బయటికి రావడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ మహిళ అనేది ఇక్కడనే ఈ యొక్క మహబూబాద్ పట్టణంలోనే చెత్తని ఏరుకునే ఒక మహిళ. ఆ మహిళ వివాహిత, అంటే గతంలో ఆమెకు పెళ్ళయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ అన్నటువంటి ఇదే ఇంటికి సంబంధించిన ఒక అతన్ని, గోపియా ఏం పేరు ఉంది అతని పేరు, గోపి అనే అతన్ని పెళ్లి చేసుకోవడమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ గోపితోని సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి గోపి వాళ్ళ తల్లిదండ్రులకును ఆమెకు మధ్యలో చిన్నపాటి గొడవలు జరిగినాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ గోపికి వాళ్ళ అక్క చెల్లెళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో అంటే ఆడిబిడ్డల మధ్యలో ఇలాంటి గొడవలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ రోజు ఏదైతే గొడవ జరిగిందో ఆ రోజు వీరు ఆ అమ్మాయికును ఈ గోపి పేరెంట్స్ కి ఆ గోపి కూడా ఉన్నాడు, అంటే ఆ అమ్మాయి వివాహిత వాళ్ళ భర్త. చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాకుండా ఉండడానికి అదే రోజు కొన్ని పిండి వంటలు కూడా చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని నమ్మిస్తూ ఒక పెద్దగా సౌండ్ పెట్టేసి ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక అనుమానం రాకుండా అది కవర్ చేస్తూ ఇటు పిండి వంటలు చేస్తూ అదే క్రమంలో పక్కన గొయ్యి తవ్వి ఇక్కడ పూడ్చడం జరిగింది. అయితే ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏమిటి నాగమణి కనపడలేదు అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ ఆడిబిడ్డల ఒక పిల్లలు ఇక్కడ ఆడుకున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీ అత్తమ్మ కనపడలేదని చెప్పి అడిగినప్పుడు మా అత్తమ్మని అని చెప్పేసి ఆ పాప అంటే పిల్లల నోట కొన్ని ఆగవు నా నిజాలు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషికి ఫిర్యాదు కాగా ఈ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైన పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసుకోగా అనుమానంతోని ఇక్కడికి వచ్చి తవ్వడం సాగించారు. తవ్విన తర్వాత ఆ యొక్క నాగమణి యొక్క శవం అనేది ఇక్కడ బయటపడడం జరిగింది. ఈ బయటపడడంతో ఈ పెద్ద మనిషి చెప్పిన మాట అనేది వాస్తవం జరిగింది. కానీ మహబూబాద్ పట్టణంలో ఇలా జరగడం అనేది ఒక్కసారిగా ఈ పట్టణ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది. అంటే ఒక మహిళని, ఒక వివాహితని అర్ధరాత్రి చంపి పూడ్చేసి ఒక వారం రోజుల తర్వాత ఇది బయటపడడము ఒక్కసారిగా ఈ మహబూబాద్ పట్టణం అనేది ఒక భయాందోళనతో ఉంది. ఇక్కడ మరికొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఈ కాలనీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, మహిళలు ఏమంటున్నారు, ఈ సంఘటన విన్న తర్వాత, ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ఎలా భయభ్రాంతులకు గురవుతున్నారు, అసలు వాళ్ళు ఏం అంటున్నారు అనే విషయం గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అమ్మమ్మ మీ పేరేంటమ్మా? మాధవి గారు, వీరు ఈ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి. ఎలా ఉండేది ఈ నాగమణి ఇక్కడ మీకు ఎలా తెలిసింది? ఇది తెలిసిన తర్వాత అసలు ఇప్పుడు ఈ అమ్మాయి కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఒకేసారి కనపడకపోవడంతో మీకు అనుభవం, వాళ్ళ పాప వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు చెప్పడంతో బయటపడింది. గతంలో ఆమె ఏం చేసేది, ఎలా ఉండేది? ఆమె గతంలో ఈ కాలనీకి చెందిన మహిళ కాదండి. ఆమె వీళ్ళు ఒక 1 year 2 years కానీ ఇక్కడ కిరాయి కొంటున్నారు. కిరాయి కొంటుకుంటూ వాళ్ళు జీవనోపాధిగా ఒక పాత సామాన్లు అమ్ముకోవడం, చెత్త కాగితాలు అవి సంబంధించినవన్నీ ఏరుకోవడం, అమ్మడం, వాళ్ళ వాటర్ అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయి. చిన్న చిన్న ఏదో పనులు చేసుకుంటారు కూలినాలి అని చెప్పేసి అందరు కూడా మామూలుగానే చూసిర్రు. వాళ్ళు మళ్ళీ ఏ విధంగా అనుకున్నారో తెలియదు కానీ ఇటు సైడ్ మరి వాళ్ళ ప్లేసు ఎంచుకొని ఇటు సైడ్ వచ్చిర్రా, ఎవరు లేని పరిస్థితులు ఇట్లా చేయాలని ఒక 1 year అవుతుంది. 1 year నుంచి ఆమె కోడలుగా అని చెప్తున్నారు కొంతమంది. ప్లస్ ఆమె తీసుకొచ్చుకున్నాడు 2 పిల్లలు, ఫస్ట్ భర్తకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్ని కూడా తీసుకొచ్చిందంట. తీసుకొచ్చిన పరిధిలో ఏం జరిగిందనంటే ఈ అత్త మామకి ఆడబిడ్డకు అనేది కూడా వాళ్ళకి ఇష్టం లేదంట. ఇష్టం లేకుండా ఇది ఎందుకు వచ్చిందో, దీన్ని ఎల్లగొట్టాలి, దీన్ని చంపాలనేవి కూడా అప్పుడప్పుడు వినపడ్డాయంట గోల వడుసు కూడా. అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇట్లా అయిపోయినాక అనుకునే ఉద్దేశంతో మనకు తెలిసిన విషయాలు. అయితే వాళ్ళు గత 1 వారం రోజుల కింద నుంచి కూడా ఆమె చనిపోయింది, ఆమె ఇది కనపడట్లేదు అని అంటే ఆమె చనిపోయింది. కొన్ని గ్రూపులలో కూడా ఫైనాన్షియల్ గా డబ్బులు తీసుకున్న విషయం కూడా ఆమెని గుర్తించడం జరిగింది, ఎందుకు రావట్లేదు ఆమెని. ఆ పరిధిలో ఏమని జరిగింది, ఆమె లేదు కనపడతలేదు అనేసి ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ జరిగిన విషయంలో ఆమె ఏమైందనంటే ఆమె ట్రైన్లో వస్తూ వస్తూ స్ట్రోక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగించినాము. ఇంకోటి ఏంది, వాళ్ళ పిల్లలు లేరంట, పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మకాలకు అప్పగించినాం అని చెప్పడం, మభ్య పెట్టడం జరిగింది. జరిగినాక 6వ తారీఖు రోజు వాళ్ళు 10 kg అప్పలు పట్టించుకొచ్చి అరిసెలకి మేము పిండి వంటలు చేస్తాను అనే విధంగా వాళ్ళు పొయ్యి పెట్టి ఒక డేరా వేసి
ఆ డేరా కింద ఒక పొయ్యి ముందు పెట్టి వెనక బొంద గోతి తీసి ఒక డీజే మోడల్ ఒక సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చేసిరనంటే అక్కడ అప్పలు చేసుకుంటే ఆ పొగ ఆ ప్లేస్ ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడు గొడవలు అయితే అంట. అంటే చుట్టూ ఏమన్నా డేరా వేసారు. లోపల ఏం చేసి కనపడదు. ఆ రోజే ఇక ఆ రోజు జరిగే రోజు ఆ బొంద తీసే పరిధిలో ఆ డేరా వేసారు. డేరా వేసి వెనక గోతి తీసేటోళ్ళు గోతి తీస్తారు, ప్లస్ ఇటు పిండి వంటలు చేస్తారు. వాళ్ళ ప్లాన్ అది. ఆ ప్లాన్ చేసే పరిధిలో ఇక వీళ్ళు అప్పుడప్పుడు గొడవలు పెట్టుకుంటారు కానీ ఎవరు పట్టించుకోవడం జరగలేదు. ఇక తాగుతారు వాళ్ళు చిల్లరగా, అప్పుడప్పుడు ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు పోతారు అన్నట్టుగానే ఇక వాళ్ళని పట్టించుకోలేదు. అయితే ఇక వాళ్ళు చంపి గింత లోతులోనే పూడ్చిపెట్టడం జరిగింది. ఆమెని సరైన విధంగా కూడా పండబెట్టి పూడ్చలేదు. ఓన్లీ కూర్చోబెట్టి ఇట్లా మొత్తం మెడలు విరిచి పండబెట్టి ఆ విధంగా కిరాతకంగా ఏ రకంగా చంపిరో అందరు కలిసి చంపడం జరిగింది. జరిగినాక ఏం జరిగింది, వాళ్ళు అట్లా చేసి మళ్ళా మామూలుగా పెండ తెచ్చి ఏ రోజు కూడా పెండతోటి అలకేయరంట. అలకేయని మనుషులు కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బర్లున్న వాళ్ళ దగ్గర కొట్టుకాడికి పోయి ఇంత పెండలు ఒక బకెట్ నిండా నింపుకొని ఎన్నడూ అయ్యావు కదమ్మా నువ్వు పెండ ఎందుకు అంతంత ఏం చేస్తావు అని అంటే కూడా వాళ్ళు మేము ఇప్పుడు పండగ కదా వేస్తాం అని చెప్పేసి ఒక పెండ ఇంత తెచ్చి దాని మీద జల్లుకుంటా ఇది చేసిరంట. అయితే అట్లా ఇంకొకటి అనుమానం, ఇక వీళ్ళు చుట్టుపక్కల కూడా ఏమైంది అని అడిగే పరిధిలో ఒక చిన్న పాప ఏం చేసింది, బయటికి వెళ్ళి ఆడుకుంటుంది వాళ్ళ మేనగోడలు, ఆడబిడ్డ బిడ్డ. అయితే ఆ పాప వెళ్ళి ఆడుకుంటా పక్కన వాళ్ళుండి అడిగిరు, ఏమైంది మీ అమ్మేడు పోయిందంటే మా అమ్మ బజారు పోయింది, మీ అత్తేడు పోయిందంటే మా అత్త చంపినరు బొందలు పెట్టిరు గోడ పక్కన అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగేసరికి ఇక ఒకరికొకరు అనుకోని ఏంది ఇట్లా అన్నది అనేసి మాట్లాడుకుంటే వీళ్ళందరూ నిలదీసిరు. ఏమైంది ఆమె ఎడిపోయింది అని చెప్పేసి మాట్లాడితే ఏంది మేము అమ్మ చచ్చిపోయింది వాళ్ళ అమ్మలకు అప్పగించినాం అని చెప్పడం, వీళ్ళందరితోటి మా మీద ఏదో మేము ఉండొద్దు అని చెప్పేసి మా మీద ఫోకస్ చేసి ఆగం చేస్తారు మమ్మల్ని అని చెప్పి ఇంటి ఓనర్కి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి, లేదు అంకుల్ ఇది పాత బాయ్ పొందే అప్పటిలాగానే ఉంది సమానంగానే అలుకు చల్లిందే చూపించారంట. మధ్య పెట్టడం జరిగింది. ఆయన కూడా ఏమో లే నిజంగానే వాళ్ళు కొంచెం అటు ఇటు కదా, నాకు ఇక కిరాయికి ఎవరు రావట్లేదు సరే ఉండనీలే అనే ఉద్దేశం వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళు అట్లా ఆగడం జరిగింది. ఆ జరిగినాక వీళ్ళు కొంచెం కొంచెం అనుకొని ఏంది ఏంది అనేది కొంచెం కొంచెం తెలుస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. అట్లా వాళ్ళు ఎక్కడో దొంగతనం చేసిరంట. ఎవరు వీళ్ళ ఫ్యామిలీస్ లోనే ఒక మెంబర్స్ ఒక నలుగురు కలిసి మగోళ్ళు ఇద్దరు ఆడోళ్ళు కలిసి దొంగతనం ఏదో గిన్నెలు దొంగతనం చేసిరంట. ఆ చేసిన పరిధిలో ఏం జరిగింది, ఒక తొంట ఆయన వీళ్ళ కోసం వస్తాడు అప్పుడప్పుడు, చెత్త కాయలు ఏరుకున్నట్టు ఆయన వీళ్ళ కలెక్షన్ ఆయన వస్తాడు. ఆయన ఏం చేసిండు, ఇప్పుడు అమ్మిన కాడ వేరే వాళ్ళు వచ్చి ఇది ఎక్కడ మీరు ఏందని తెలుసుకున్నారట. అనుమానం వచ్చి తెలుసుకున్నప్పుడు ఆ తొంట ఆయన పేరు చెప్పారంట, తొంట చేయి ఉంటది ఇట్లా పలానా కాడ రైల్వే స్టేషన్ లో ఉంటాడంటే ఇంక్వైరీతో పోయి వాళ్ళని పట్టుకొని వచ్చి ఒక నలుగురు మగవాళ్ళు వచ్చి చూసిరంట. తెల్లారి చూస్తే వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమన్నారంట, వాడెవడో మాకు తెలియదు అసలు వాడికి మాకు సంబంధం లేదని చెప్పి వాడిని క్లియర్ గా తీసి పడేసారు. తీసి పడేసినప్పుడు ఈయన తొంట ఆయనకి ఏమనిపించిందంటే వీళ్ళు ఇట్లా చేస్తారు కదా అనేసి వెళ్ళిపోయి ఇక మళ్ళీ తర్వాత తాగొచ్చి ఈ చుట్టుపక్కల ఏరియాలో కొంచెం తిరిగి అటు ఇటు తిరిగి అసలు ఆమె ఏమైందో మీకు తెలుసా అని చెప్పి కుటుంబం వాళ్ళే నన్ను వేరుగా కుటుంబం సంబంధించిన ఒక ఫ్రెండ్ గా తిరుగుతాడు అంటే నన్ను ఇట్లా అన్నారు అని చెప్పేసి మీ సంగతి చెప్తా అని ఆమె ఏమైందో తెలుసా, ఆమెని చంపి బొంద పెట్టిరు నేనున్నప్పుడు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగిన ఈ కాలనీ వాసులందరూ కూడా ఇట్లా అయిందనేసి పోలీసులకు ఫోన్ చేయడం, ప్లస్ ఇంటి ఓనర్కి ఫోన్ చేయడం ఇవన్నీ జరిగి ఇక పోలీసులకు ఫోన్ చేస్తే కూడా ఇట్లా వస్తాం మేము కానీ అది అనుమానాస్పదంగా ఉంది, ఉందో లేదో అని ఒక రోజు మాత్రం అందరం తిరిగి భయవంతులకు గురి కావడం జరిగింది అందరికి. అది అట్లా జరిగింది. అట్లా జరిగినాక ఇట్లా బయటికి రావడం, ఒక మహిళని ఇంత కిరాతకంగా చంపి ఆ బొందలో పెట్టి ఇట్లా ఇంకొకరు కూడా ఎవరు ముందు పడకుండా కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళని విచారించి వాళ్ళని కొన్ని రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా చేస్తారో వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చూడండి. మహిళల తరపున కోరుకునేది ఒకటి. మొత్తానికైతే ఇక్కడ ఉన్న మహిళలు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ ఘటన చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. వాస్తవంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వీళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పట్టణంలో వారి బండి మీద తిరుగుకుంటూ ఓమా వాటర్ ని కానీ కొన్ని గిన్నెలను కానీ బయట ట్రాక్ పక్కన ఉన్నటువంటి చెత్తను ఏరుకొని ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతూ ఉండేవారు. ఈ అమ్మే క్రమంలో ఈ గోపి అనే వ్యక్తికి ఎవరైతే వివాహిత చనిపోయిన వ్యక్తి నాగమణి ఉన్నా, నాగమణి పరిచయం కావడం, నాగమణికి గతంలో కూడా పెళ్ళైపోయింది, ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయిని ఈ గోపి అనేది తీసుకురావడం వల్ల నువ్వు రావడం వల్లనే నా కొడుకు పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి కావడం లేదని చెప్పేసి ఇలాంటి ఘర్షణలు జరుగుతూ ఉండేవి.
పలుబార్లు ఘర్షణలు జరిగాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన రోజు ఇక్కడ వీళ్ళు పిండి వంటలు చేసుకోవడం జరిగింది. అంటే ఈ పిండి వంటలు కూడా పక్క ప్లాన్ ప్రకారం చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అమ్మాయిని ఏదో గొడవ జరిగిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత ఆ మృతదేవాన్ని పూడ్చిపెట్టే టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగుకు అనుమానం రాకుండా ఉండడానికి ఒక టెంట్ పెట్టేసి ఒక 10 కేజీల ఒక పిండి వంటలు చేసుకొచ్చి ఇక్కడ పొయ్యి పెట్టేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళు చేసే ఘటన అనేది బయట కనపడి ఉండడానికి ఈ సైడ్ వాల్ అనేది కట్టేసి వీళ్ళు ఇక్కడ పిండి వంటలు కొనసాగించడం జరిగింది. ఈ పిండి వంటలు కొనసాగించడం అంటే అంటే ఇది కొంచెం ఊరికి బయట ఉంటుంది. ఈ గలీలో ఇట్లా ఎవరు అంటే ఇంత గొప్పగా పిండి వంటలు చేయడం అని ఇలాంటివి చేయరు. ఏంది వీళ్ళు కొత్తగా చేస్తున్నారు, ఇలా చిన్న అనుమానం ఉంది. ఈ అనుమానము మరియు ఆమె కనపడకపోవడము ఇదొక సంఘటన. మరియు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ వీళ్ళు అడగడం జరిగింది. అడిగినప్పుడు తనకు అటాక్ వచ్చింది ట్రైన్లో, తను అడుక్కునే టైంలో ట్రైన్లో ఉన్న టైంలో తను అటాక్ రాగా తను మరణించడం జరిగిందని, మరణించినప్పుడు ఆ అమ్మాయిని కానీ ఆ అమ్మాయికి చెందినటువంటి 2 పిల్లల్ని కానీ వాళ్ళ పుట్టింటి వారికి ఇచ్చామని చెప్పేసి ఇలా మభ్య పెడుతూ కొన్ని కారణాలు చెప్పారు. ఈ కారణాలు విన్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న స్థానికులు నమ్మలేకపోయారు. ఆ క్రమంలో ఇక్కడ ఇది ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎవరైతే అత్తమామలు అక్కడ ఈ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న స్థానికులు వీళ్ళు ఇలా అంటున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి అతనికి రివర్స్ గా మాట్లాడడం జరిగింది. ఏందమ్మా మీరు ఇక్కడ ఉన్న మా ఇంటికి రాక ఎవరో అంటే ఇక్కడ రెంట్కి ఎవరు రారు, వచ్చిన వాళ్ళు మీరు ఎలా కొడుతున్నారని చెప్పి ఇలాంటి క్రమంలో కూడా గొడవలు కూడా జరిగాయట. ఆ రోజు ఇదంతా జరిగి ఇదంతా బయటకు వచ్చేసి ఒక్కసారి మహబాద్ పట్టణం అనేది ఉలిక్కి పడేసింది. ఇక్కడ స్థానికంగా ఈ ఇంటికే ఎదురుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారు, అసలు ఎలా జరిగింది, అసలు వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పేసి మనతో పాటు ఇదే ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి నేబర్స్ ఉన్నారు. చెప్పండి. అది ఆదివారం సాయంత్రం సార్. ఆదివారం సాయంత్రం ఈ బాగా గొడవైంది. ఆదివారం సాయంత్రం బాగా గొడవ అయితే సోమవారం పొద్దున తానం గిట్ట చేసి సెంటర్కి పోదామని చూస్తానికి ఇట్లా ఎందుకు గొడవ పెట్టుకుని చూస్తున్నారు, నైట్లో ఒకరికొకరుగా తనుకొని అట్లా సస్తారా, ఇది అది ఏమైనా అంటే పొద్దుగాల చూసుకోవాలి, నైట్లో ఎందుకు గొడవ ఇది అది అని చూస్తే ఎవరు అంటే అట్లా మేం లేదు 10 మంది వచ్చి 10-12 మంది వచ్చిరట గొడవ పెట్టుకొని ఇట్లా అటు పోయి వచ్చేటానికి నీ పెళ్ళం అప్పుడప్పుడు కనబడింది, నాగమణి కనబడింది. మరి నీ పెళ్ళం ఏమైంది రా కూడా నేను ఇక్కడనే ఉండి అడిగిన. అంటే ఆ రోజు గొడవ జరిగేటప్పుడు మీరు చూసి అడిగారు? నైట్లో లేగలేదు సార్. పొద్దున లేచి నీ పెళ్ళం వచ్చేది కదరా, మరి నీ పెళ్ళం ఏమైంది అని అంటే చచ్చిపోయింది అన్నాడు. చచ్చిపోతే మరి ఎక్కడ ఎవరు తీసుకుపోయారు అంటే విజయవాడ వాళ్ళది, విజయవాడ అటు తీసుకుపోయినారు, అత్తమామలు తీసుకుపోయినారు. ఆమెకు 2 కొడుకులు ఉండే కదా, కొడుకులు అంటే కొడుకులకు కూడా తీసుకుపోయినారు అని చెప్పి నేనన్నా అక్కడ ఏమంది రా కూడా అన్న, అక్కడ ఏమంది అసలు అక్కడ ఏంది అంటే బోలబొచ్చలు అన్నారు. వెనక కూడా అయినది ఎందరం వాడినాం మేము. అక్కడ ఏముందని అంటే బోలబొచ్చలు పాతి పెట్టి అయితే రేణుకాది కొబ్బరి పోయింది. అది కూడా మీరే దెంగిర్లు అని చెడుకులారా అని చెప్తే మేము దెంగలేదు ఇది అది అని చెప్పి నాకు ఆయన కొద్దిగా అర్జెంట్ పని, మా అక్క చచ్చిపోయింది కాబట్టి మేము అటు వెళ్ళిపోయినాం సార్. అంతేనే ఇక కథం. దాది ఆయల్నే దోమిస్తే ఎవరైనా మాట వస్తే అది ఆయలే దోమిద్దును నేను, కానీ తోమిలేకపోయినాం. ఇక మేము వెళ్ళిపోయినాం. అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఇతనికి అనుమానం వచ్చింది, కానీ ఆ రోజు వాళ్ళని అడగగా వాళ్ళు కొన్ని మభ్యమైన మాటలు చెప్తూ వాళ్ళు వెళ్ళబుచ్చారు. తను చనిపోయింది, వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లారని చెప్పి అన్నారు. కానీ మొత్తానికైతే ఈమె చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికుల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటిదంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి 2 పిల్లలు ఏమైపోయారు, వాళ్ళు ఉన్నారా లేరా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఎవరైతే భర్త ఉన్నాడో భర్తకు కూడా సంబంధం ఉన్నదని చెప్పేసి అంటున్నారు. అదే ఆ భర్తని పెళ్లి సహజీవనం చేసుకుంటా ఉండే ఆ అమ్మాయి భర్త ఇష్టపడి ఆమె తెచ్చుకున్న తర్వాత భర్త ఎలా చంపాడు, భర్త కూడా తన హస్తం ఉందా, అసలు వాళ్ళు ఈ ఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వెళ్ళి హఠావుటిన వాళ్ళు ఈ ఇంటినే ఖాళీ చేసి వాళ్ళు పరారయ్యారు. అసలు ఇలాంటి ఘటన మహబాద్ పట్టణంలో ఈ ఘటన జరగా ఒక్కసారిగా ఈ మహబాద్ పట్టణం ఉలిక్కి పడిపోయింది.